హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. సో ఈ రోజు కూడా మార్కెట్ అస్సలు మూమెంటమే లేదు, చాలా స్లో ఉంది. అండ్ నేను ట్రేడ్ ఎలా చేశానో చెప్తాను ఈరోజు. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ట్రేడ్ ఏమీ చేయలేదు. బిగ్ గ్యాప్ అప్ అయింది, గుడ్ సైడ్ వెళ్ళొచ్చు బికాజ్ ఏషియన్ మార్కెట్ అండ్ డౌ ఫ్యూచర్స్ అంటే యుఎస్ మార్కెట్ యొక్క ఫ్యూచర్స్ కూడా అంత పాజిటివ్గా ఏం లేదు, స్లైట్గా బేరిష్గానే ఉన్నాయి. బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్, మండే మార్నింగ్ ప్రీమియం డీకే అవుతుంది కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అంటే ప్రీమియం మూమెంట్ ఫాస్ట్గా అయితే ఉండదు. సో నేను లైట్ తీసుకున్నాను మార్నింగ్ ట్రేడ్. అది ఎవ్రీ మండే లైట్ చేయను మార్నింగ్ ట్రేడ్. అండ్ అది ప్రీవియస్ డే లెవెల్స్లోనే ఓపెన్ అయింది. సో పెద్ద మూమెంటం ఉంటుందో లేదో తెలియదు బికాస్ ఫ్రైడే అస్సలు చూసారా, హైకి లోకి ఆల్మోస్ట్ ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్లో మూవ్ అయింది ఫ్రైడే. సో ఫ్రైడే అయితే నేను ట్రేడ్ ఏం తీసుకోలేదు మోస్ట్లీ. సో ఈ పార్ట్ అంతా తీసుకోలేక సపోర్ట్ రేట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఐవి గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రీమియం ఆప్షన్ చైన్లో ఐవి అనేది పుట్ సైడ్ ఎక్కువ ఉంది ఈరోజు మార్నింగ్. సో పుట్ మనం కాల్ తీసుకున్నా సరే ప్రీమియం మూమెంట్ కొంచెం స్లో ఉంటుంది, పుట్ తీసుకుంటే ప్రీమియం మూమెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఐవి డేటా పుట్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది అన్నట్టు సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ ఈ లెవెల్కి వచ్చే వరకు నాకు ట్రెండ్ క్లియర్గా లేదు బికాస్ మరీ డౌన్ సైడ్ వెళ్ళే అంత న్యూస్ లేదు, అప్ సైడ్ వెళ్ళే అంత పాజిటివ్ న్యూస్ కూడా లేదు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సైడ్ వేస్ ఓన్లీ. బట్ అది 100 పాయింట్స్ సైడ్ వేసా లేదా 200 పాయింట్సా లేదా 400 పాయింట్స్ సైడ్ వేస్ అనేది తెలియదు. సో ఇక్కడ ఇది సిపిఆర్ లెవెల్. సో ఓకే, ఇన్ని టైం సపోర్ట్ తీసుకుంటారు లేదు మనకు తెలియదు, కానీ వన్ టైం అయితే నేను సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేశాను, చిన్న ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ రిజెక్షన్ ట్రేడ్ ఏం తీసుకోలేదు బికాజ్ రివర్సల్ కూడా అవ్వచ్చు. ఇది సిపిఆర్ R3 లెవెల్, ఇది కూడా మంచి రెసిస్టెన్స్ అయితే పుట్ ఏం తీసుకోలేదు ఇక్కడ. మళ్ళీ ఇది బ్రేక్ చేశాక ఇక్కడ నేను కాల్ తీసుకున్నాను. చిన్న ట్రేడ్ ఎక్కువ కాదు, ఎందుకంటే అసలు ప్రీమియంలో మూవ్మెంట్ లేదు. మనం చార్ట్ డే అయిపోయాక చార్ట్ చూసి ఓకే ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ యాక్చువల్గా చార్ట్ ఎంత మూవ్ అయినా ప్రీమియంలో అసలు మూవ్మెంట్ ఏం లేదు, చాలా స్లోగా మూవ్ అయింది. ఓన్లీ ఈ క్యాండిల్లోనూ ప్రీమియం మూవ్మెంట్ వచ్చింది. ఇదైతే అంత స్పెసిఫిక్గా మోస్ట్లీ 90% క్యాచ్ చేయరు. ఇది ఓన్లీ బిగ్ ప్లేయర్ క్యాండిల్ ఇది. దీని తర్వాత ఫాలో అప్ క్యాండిల్స్ వస్తే వీ కెన్ క్యాచ్ ఇట్, బట్ దీని తర్వాత ఫాలో అప్ ఏం లేదు. అండ్ ఇలా ట్రెండ్ లైన్ ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది. సో థర్డ్ టైం నేను ట్రెండ్ లైన్ తీసుకున్నాను. థర్డ్ టైం ఇక్కడ మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసుకుని పుట్ తీసుకున్నాను, సపోర్ట్ రేట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ రేట్ తీసుకున్నాను ఈ ట్రెండ్ లైన్ వల్ల. సో 2 టైమ్స్ రిజెక్ట్ అయిన లెవెల్కి ట్రెండ్ లైన్ డ్రా చేస్తే థర్డ్ రిజెక్షన్ లెవెల్ అనేది నాకు తెలిసింది. అండ్ ఇక్కడ సిపిఆర్ దగ్గర చాలా టైం మూవ్ అయింది. ఈ క్యాండిల్ ఎనీవేస్ చెప్పా కదా మోస్ట్లీ క్యాచ్ చేయలేను. ఫాలో అప్ క్యాండిల్ ఏం లేదు. 2 క్యాండిల్స్ వచ్చాక ఫాలో అప్ క్యాండిల్స్ వస్తే చిన్న కరెక్షన్ వచ్చాక యూ కెన్ టేక్ ఆన్ కాల్ సైడ్, బట్ ఫాలో అప్ క్యాండిల్ ఏం లేదు. అండ్ ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫాలో అయింది. నేను ఇక్కడే పుట్ తీసుకున్నాను, కానీ మూమెంట్ ఏం రాలేదు. ప్రీమియంలో అయితే పెద్ద మూవ్ ఏం రాలేదు. సో క్లోజ్ చేశాను, కాస్ట్ టు కాస్టే, ప్రాఫిట్ ఏం కాదు. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ స్వింగ్ హై కన్నా ఈ స్వింగ్ హై లో ఉంది కదా, ఈ స్వింగ్ హై కన్నా ఈ స్వింగ్ హై లో ఉంది కదా, అండ్ ప్యాటర్న్ కూడా డౌన్ సైడ్ బేరిష్ ఉంది కాబట్టి పుట్ తీసుకున్నాను. ఈ క్యాండిల్ కూడా చాలా స్లోగా వచ్చింది యాక్చువల్లీ. ఎనీవేస్ స్మాల్ ప్రాఫిట్లో బుక్ చేశాను. ఈ రోజు అయితే మెయిన్లీ సిపిఆర్ బేస్డ్ ట్రేడ్స్ చేశాను. అండ్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఆర్ఎస్ఐ కూడా 40 to 60 మధ్యలోనే ఉంది చాలా టైం. 40 to 60 మధ్యలో ఆర్ఎస్ఐ ఉంటే యూ కెన్ డూ స్కాల్పింగ్. అంటే స్కాల్పింగ్ అంటే నేను చేసేదే చిన్న మూవ్స్కి, ఇక్కడ బై చేయడం ఇక్కడ సెల్ చేయడం, లేదా ఇక్కడ బై చేయడం సెల్ చేయడం అలా. బట్ పెద్ద పెద్ద మూవ్స్ అయితే ఆర్ఎస్ఐ ఐడియా 16 క్రాస్ చేయాలి, లేదా 40 బిలో వెళ్తే అది సైడ్ వేస్ రేంజ్లో ఉంది, బయటకు వెళ్తుంది. ఓకే, అండ్ నా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే చూపించడం మానేసా. బట్ ఈరోజు నేను 2 డిఫరెంట్ అకౌంట్స్లో ట్రేడ్ చేశాను. ఒక అకౌంట్ బాగానే వచ్చింది ప్రాఫిట్, ఇంకో అకౌంట్ తక్కువ వచ్చింది. ఆ తక్కువ వచ్చిన అకౌంట్ చూపిస్తాను బికాజ్ ప్రాఫిట్ గురించి కాదు. ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ లేదా నిఫ్టీ లేదా సెన్సెక్సే చేయాలి అని అనుకోకుండా వీ హ్యావ్ టు లుక్ అట్ అదర్ ఆప్షన్స్. సో అది సమ్టైమ్స్ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నేనైతే ఈరోజు బ్రిటానియా చేశాను. నేను క్లోజ్ చేసాక చాలా మూవ్ ఇచ్చింది, నేను ఎర్లీగా క్లోజ్ చేశాను.
నేను క్లోజ్ చేసాక అరౌండ్ 15 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. ఇండిగో మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సో యా, సో బ్యాంక్ నిఫ్టీ, మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇందులో చేసింది ఓన్లీ ఒక ట్రేడే ప్రాఫిటబుల్, రిమైనింగ్ అన్ని నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. స్టాక్ ఆప్షన్స్లో ప్రాఫిట్ వచ్చింది. అండ్ స్టాక్ ట్రై చేసా, ఇది కొంచెం కరెక్షన్ వచ్చింది టీటీఎం వల్ల, సో ట్రై చేశాను, బట్ ఏం లేదు సార్, లాస్ అయింది. సో చిన్న లాస్తో క్లోజ్ చేసా. దిస్ ఈజ్ మై ప్రాఫిట్ ఇన్ దిస్ అకౌంట్. నా అదర్ అకౌంట్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా మిడ్ క్యాప్, ఇలా మనం అనుకున్న ఇండెక్స్ పెద్దగా మూవ్ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు దాంట్లోనే ఫైట్ చేస్తూ ఉండిపోకూడదు. వీ హ్యావ్ టు మూవ్ టు అదర్ ఆప్షన్స్. లైక్ మనం వేరే వాటిలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి, స్టాక్ ఆప్షన్స్ లేదా స్టాక్స్. సో మనకు కావాల్సిన మినిమం ప్రాఫిట్ అనేది క్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. బికాజ్ బ్యాంక్ నిఫ్టీలో చిన్న ఈ మూమెంట్ అనేది ఎక్కువ ట్రాప్ క్యాండిల్స్ వస్తున్నాయి ఈ మధ్యన. ఎటువైపు తీసుకెళ్ళట్లేదు, ఎక్కడ ఓపెన్ అయినా అక్కడ క్లోజ్ అవుతుంది, కానీ ట్రాప్ క్యాండిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ చార్జెస్ కూడా మీరు సైడ్ వేస్ ఉన్నప్పుడు ఎక్కువ చార్జెస్ అవి అవుతుంటాయి. సో చిన్న చిన్న స్కాల్ప్స్ చేసుకుని పాజిటివ్లో క్లోజ్ చేయగలం అంటే ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ మనం డైలీ బిగ్ ప్రాఫిట్ కోసం చూడాలి అనుకుంటే అది లాస్ అయిపోతాం. ఇలా మూవ్ లేని సైడ్ వేస్లోనే ఎక్కువ లాస్ అవుతాం మనం జాగ్రత్తగా చేసుకోకపోతాం. ఓకే, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.